హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు షూటింగ్ జడ్జ్ క్యారెక్టర్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే డైలాగ్స్ అనేవి ఒక ఆర్టిస్ట్‌కి ఒక పాయింట్ అయితే డైలాగ్స్ కన్నా ఎక్స్‌ప్రెషన్స్ అండి. అంటే ఎదుటి వాళ్ళ డైలాగ్స్‌కి రియాక్ట్ అవ్వడము, లుక్ చేంజు, లుక్ అంటే ఇటువైపు రైట్ సైడ్‌కి మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కి థింక్ చేయండి అని చెప్పడము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక డెసిషన్ మేకింగ్. ఇప్పుడు జడ్జ్ కదా, ఇద్దరు లాయర్లు ఉన్నారు. సో విక్టిమ్ ఉంటారు, విక్టిమ్ వైపు లుక్ చూడాలి, మళ్ళీ తర్వాత లాయర్ల వైపు చూడాలి, తర్వాత అబ్జెక్ట్ చేసినప్పుడు ఉండాలి, కామన్గా ఆడియన్స్ వైపు చూడాలి, అబ్జెక్షన్ ఓవర్ రూల్, అబ్జెక్షన్ సస్టైన్డ్, ఇట్లా అనమాట. ఇది ఒక సీరియల్ అండి, మేఘ సందేశం అని, మంచి ట్రెండింగ్ సీరియల్. సో ఈ సీరియల్లో జడ్జ్ క్యారెక్టర్ చేశాను నేను. చాలా హ్యాపీ, ఎందుకంటే చాలామంది చూశారు ఇది. ఇంకొకటి ఏంటంటే నాకు ఇందులో చాలా హ్యాపీ అనిపించింది, ఇది జస్ట్ వన్ డే మేనేజర్ గారు తెలిసిన వాళ్ళు, మంచి ప్రొడక్షన్ హౌస్ అండి. సో చేద్దాము అంటే ఒకరోజు కదా అని చెప్తే వెళ్ళాను, చేశాను. నాకు ఎక్కడ ఆనందం కలిగిందండి అంటే, మా అమ్మగారు రెగ్యులర్గా ఈ సీరియల్ చూస్తారట. ఆవిడ నాకు ఫోన్ చేసి, రే నిన్ను జడ్జిగా చూశాను, చాలా ఆనందం అనిపించింది. అంటే సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ ఒక ఎత్తు, అంటే ఇప్పుడు ఓటీటీలు మా మదర్ దగ్గర ఉండవు. సో యూట్యూబ్ వర్క్ అంటే పర్వాలేదు, బట్ ఆవిడ ఆవిడ రెగ్యులర్గా చూసే సీరియల్లో వాళ్ళ అబ్బాయి వచ్చాడంటే ఆ ఫీలింగ్ నిజంగా ఆవిడతో మాట్లాడుతుంటే భలే అనిపించింది. మా రిలేటివ్స్లో కొంతమంది కూడా ఫోన్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆర్టిస్ట్కి ఇంక అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి. అంటే జడ్జి క్యారెక్టర్ చేయడం కూడా నేను ఇది ఫస్ట్ టైం. అంతకన్నా ముందు అంటే గేమ్ చేంజర్లో లాయర్ చేశాను, బట్ చాలా మూవీస్లో లాయర్ క్యారెక్టర్ చేశాను. జడ్జి క్యారెక్టర్ చేయడం ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు, బట్ ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సీరియల్ అయినా కూడా వాళ్ళ మేకింగ్, వాళ్ళ ఇది చాలా ప్రొఫెషనల్గా బాగా చేశారు. భలే హ్యాపీ అనిపించింది. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు నేను చేసే షూట్స్వి, ఈ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను నేను యూట్యూబ్ లైవ్ ద్వారా నాకు ఆల్మోస్ట్ చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఈ సబ్స్క్రైబర్స్ అందరికీ నా రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది ఇది మీతో షేర్ చేసుకోవడం. అంటే ఈ డైలాగ్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, డైలాగ్ చెప్తూ ఉండాలి, రియాక్షన్స్. అది ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఆ టాస్క్, అంటే డైలాగ్ చెప్పడం అనేది చాలా ఈజియెస్ట్. ఇదివరకు కూడా నేను ఏదో లైవ్లో చెప్పినట్టున్నాను నేను. డైలాగ్ ఎవరైనా చెప్తారు, కానీ రియాక్ట్ అవ్వడం అంటే స్పాంటేనిటీగా అక్కడ వాళ్ళ సిచ్యువేషనల్గా రియాక్ట్ అవ్వడం ఆర్టిస్ట్కి చాలా పెద్ద టాస్క్ అనమాట. అక్కడే ఒక ఆర్టిస్ట్ తాలూకా యాక్టింగ్ స్కిల్స్ బయటపడతాయి. సో అది మంచి క్యారెక్టర్, చాలా బాగా అనిపించింది. జడ్జిగా నేను చేసిన సీరియల్ చెప్పాను కదా, మా మదర్ వాళ్ళు చూడడం, మా సిస్టర్ కూడా చూసిందట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.